దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనము వరకున్న లేఖన భాగాన్ని మరి ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో సహోదరుడు నతానియల్ తమ్ముడు ఉన్నాడు. మరి ముందుకొచ్చి మొదటి వచనం తమ్ముడు చదువుతాడు. మనం అందరం కలిసి రెండవ వచనం చదువుకుందాం. అలాగున 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వన్ థర్టీ. ఆర్తధ్వని వినుము. క్షమాపణ దొరుకును. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమ్మ, నీకు వందనాలు, స్తోత్రములు. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు. ప్రభువా, ఈ ఉదయకాల సమయములో నీ పాద సన్నిధిలో సంఘముగా కూడి ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి, ధన్యతను బట్టి, కృపలను బట్టి, అనుకూలమైన పరిస్థితులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, ఇశ్రాయేలు చేయు స్తుతులపైన ఆశీనుడవైన తండ్రి, మా స్తుతులపైన ఆశీనుడవై మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, చదవబడిన లేఖన భాగము ద్వారా నాతో, మాతో, మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా, నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నాయన ప్రభు నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. మేము నడవవలసిన మార్గమును మాకు ఉపదేశించండి. మాలో నీకు ఆయాసకరముగా ఉంటున్న ప్రతి పరిస్థితిని మాకు ఎరకపరిచి నాయనా నీకు వందనాలు, స్తోత్రంలో యోగ్యమైన రీతిలో నీ యొక్క బలలో చేయి వేయడానికి కృపచూపి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి స్వతంత్రించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ కీర్తనలో అనేకమైన విషయాలను దావీదు భక్తుడు మరి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానములో దావీదు భక్తుడు మరి చేరి ఆయన దేవుని సన్నిధానములో మరి కనిపెడుతూ ఉన్నాడు. ఎలా కనిపెడుతూ ఉన్నాడంటే, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎలా కనిపెడుతున్నాడంటే, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము
ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుని సన్నిధానంలో నిరంతరము కనిపెట్టుతున్న వ్యక్తిగా మనము కీర్తన గ్రంథములో చాలా వరకు చూస్తాం. నిరంతరము దేవునికి మొరపెట్టిన వ్యక్తి, దేవుని కొరకు కనిపెట్టుకున్న వ్యక్తి, దేవుని కొరకు వేచి ఉన్న వ్యక్తి దావీదు భక్తుడు. దావీదు తన జీవితములో తన సొంత విషయాల కంటే ఎక్కువగా దేవుని మీద, దేవుని కార్యముల మీద మరి ఆసక్తి నిలిపాడు. దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని కార్యములను చేయడానికి మరి నిరంతరము పూనుకున్న వ్యక్తిగా మరి దావీదు భక్తుడు మనకు కనబడతాడు. దావీదు తన జీవితంలో మరి అనేక విధాలుగా దేవుణ్ణి మహిమపరిచాడు. ఎన్ని పరిస్థితులు ఆయన జీవితంలోకి వచ్చినా ఆ పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు పిల్లరా. దావీదు జీవితంలో మనము నేర్చుకోదగిన విషయాలు మరి అనేకం ఉన్నాయి పిల్లరా. అన్ని విధాలుగా దావీదు భక్తుడిని మనము అనుసరించదగిన వ్యక్తి పిల్లరా. దావీదు భక్తుడు నిత్యము దేవుని సన్నిధానములో మొరపెట్టాడు. ఎటువంటి పరిస్థితులున్నా దేవుని సన్నిధానములో మొరపెట్టడము మరవలేదు. ఈ మొదటి వచనములో మనం చూసినట్లయితే అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. అగాధ స్థలములోనికి వెళ్ళినప్పుడు కూడా దావీదు భక్తుడు దేవునికి మొర్రపెట్టడము మరిచిపోలేదు పిల్ల. అగాధ స్థలములు అంటే ఆయన జీవితంలో వచ్చిన వ్యతిరేకతలు, ఆయన జీవితంలోకి వచ్చిన మరి చీకటి మయమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన తన జీవితంలో దేవునికి మొర్రపెట్టడం ఆపలేదు. దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నాడు. ఎలా కనిపెట్టుకున్నాడంటే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను నా ప్రాణముతో దేవునికి కనిపెట్టుకొనిచున్నానన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుట మన భక్తి జీవితములో చాలా ఉన్నతమైన లక్షణము ప్రియులారా. మనము మామూలుగా ప్రార్థన చేయడము, లేదంటే దేవుని స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, లేదంటే బైబిల్ చదవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు వేచి ఉండడము, దేవుని కొరకు కనిపెట్టడం అనేది చాలా అరుదుగా చేసే వ్యక్తులు చేస్తూ ఉంటారు. అరుదుగా కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ దావీదు జీవితమును మనం అనుసరిస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టడం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకునాలి. దేవుని కొరకు మనం కనిపెడుతున్నప్పుడు మన కొరకు కొంతమంది కనిపెడుతూ ఉంటారు పిల్లరా. చాటైన స్థలములలో మనల్ని మరి ఏ విధంగానైనా దెబ్బతీయాలని మన కొరకు కొంతమంది పొంచి ఉంటారు. అలా దావీదు జీవితంలో పొంచి ఉన్నారు. దయచేసి మీరు కీర్తనల గ్రంథము దయచేసి 5వ సంకీర్తన 8వ వచనములో చూసినట్టు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచుము. చూడండి ప్రియులారా, నా కొరకు పొంచి ఉన్నవారు, నా కొరకు కనిపెడుతున్నవారు ప్రభునందు ప్రియులారా చాలా అనేకులు ఉన్నారు. మరి 38వ సంకీర్తనలో కూడా చూస్తాం, నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు తన జీవితములో ఎందుకు అనేకులు శత్రువులుగా తయారైపోయినారంటే అక్కడనే చెబుతాడు ఆ 38వ అధ్యాయంలో, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. ఉత్తమమైన మార్గమును దావీదు భక్తుడు కోరుకున్నాడు. ఆ మార్గములో నడుస్తున్నాడు. ఆ మార్గంలో నడుస్తున్నందుకు దావీదు భక్తునికి అనేక మంది శత్రువులు తయారయ్యారు పిల్లలు. శత్రువులు తయారై వారు కనిపెడుతూ ఉన్నారు, వారు పొంచి ఉంటున్నారు. దావీదు ఎప్పుడైనా దొరుకుతాడా, వారిని మనము హతమారుద్దామని వారు వేచి ఉంటున్నారు పిల్లలు. దావీదు భక్తుడేమో ఆ పరిస్థితుల మధ్యలో ప్రయాణము చేస్తూ, ఆ పరిస్థితులు తన జీవితంలో గాఢాంధకారము కలుగజేసినప్పటికీ తన జీవితంలో దేవునికి మొరపెట్టడం ఆపలేడు పిల్ల. దేవుని కొరకు కనిపెట్టడం ఆపలేడు. అందరేమో ఈయన కొరకు కనిపెడుతుంటే ఈయననేమో దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అందరేమో ఈయన కొరకు పొంచి ఉంటే దేవుని కొరకు ఈయన పొంచి ఉన్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు ఎదుర్కొంటాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో మనము దేవుని కృపను పొందుకోవాలంటే, దేవుని కృపకు మనము పాత్రులము కావాలంటే దేవుని కొరకు కనిపెట్టడము మనము మరిచిపోవద్దు.
దేవుని కొరకు మనము వేచి ఉండడము మర్చిపోవద్దు పిల్లరా. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకుంటావో దేవుని సహాయము మనకు కలుగుతుంది. ఈ 130వ సంకీర్తనలో దావీదు భక్తుడు అదే చేస్తున్నాడు. 7వ వచనములో అంటాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని యొద్ద ఏం దొరుకుతుంది అంటే, దేవుని దగ్గర అందరి దగ్గర దొరకనిది దేవుని దగ్గర దొరికేది దేవుని కృప ప్రియులరా. ఇక్కడ మనము పొందుకోలేనిది. ఎవరన్నా మనకు సహాయం చేస్తున్నారంటే ఏదో ఆశించి సహాయం చేస్తారు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంటే మనం సహాయం పొందదగిన స్థితిలో లేకున్నప్పటికీ ఆయన మనకు సహాయకుడుగా ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్నాం. మనల్ని ఏ లోకము ఎప్పుడు కూడా మనల్ని పట్టించుకోదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మనము శత్రువులమై ఉండగా ఆయన మన మీద జాలి పడ్డాడు పిల్లరా. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనము రక్షింపబడదుము అన్నాడు. మనము శత్రువులమై ఉన్న దేవుడు తన కృపను మన మీద కుమ్మరించాడు. ఆయన మన మీద జాలిగా ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లన్నాడు. రక్షింపబడిన వారమైన మనం కూడా నశించిపోయే ప్రమాదం ఉన్నది అని దావీదు భక్తుడు గ్రహించి ఇక్కడ చెబుతున్నాడు 130వ కీర్తనలో. అక్కడ చూసినట్లయితే యెహోవా 3వ వచనంలో, యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు. నువ్వు దోషమును ఒకవేళ కనిపెట్టి చూసినట్లయితే ఎవడు కూడా నిలవలేడు. కాబట్టి నీవు యొక్క కృప దొరుకుతున్నది. కృప ఏం చేస్తున్నదంట అంటే, ఏ స్థితిలో మనము పడిపోయామో, ఏ స్థితిలో మనము దేవునికి దూరమయ్యామో ఆ స్థితిలో నుండి మనల్ని నిలబెట్టడానికి ఆ కృప మరి తోడుగా ఉంటుంది. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 34వ అధ్యాయము దయచేసి 15వ వచనములో చూసినట్లయితే, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తప్పిపోయిన దానిని లోకము ఆశించదు ప్రియులారా. తప్పిపోయిన దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు, కానీ దేవుడు ఏం చేస్తాడట? తప్పిపోయిన దానిని తప్పిపోయిన దానిని నేను వెదుకుదును అన్నాడు. ఆ తర్వాత తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. ప్రభునందు ప్రియులారా, తోలివేయబడిన దానిని లోకము కోరుకోదు, తోలివేయబడిన దానిని లోకము ఇష్టపడదు, లోకము స్నేహం చేయదు, లోకము ప్రేమించదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనము గొర్రెలము, ఆయన మంచి కాపరి. ఈ మంచి కాపరి అయిన దేవుడు మన విషయంలో ఏం చేస్తున్నాడంటే, తోలివేయబడిన మన జీవితాలను మరలా తోలుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. తోలుకొని వస్తున్నాడంటే ఈ తోలివేయబడిన వ్యక్తి దేని కొరకు కనిపెట్టుకుంటున్నాడంటే, దేవుని కృప కొరకు కనిపెట్టువాడై ఉండాలి. హల్లెలూయా. ఒట్టిగానే తోలివేయబడ్డాడు కదా, ఇంకా వాడు కనిపెట్టకపోయినా నేను వాడిని తోడుకొని వస్తాననేది దేవుని కృప కాదు. అలా ఒకవేళ చేస్తే నిరంతరం ఆ విషయంలోనే కొనసాగుతూ ఉంటాడు. కనిపెట్టుకోవాలి. ఏ విధంగా కనిపెట్టుకోవాలంటే, ఉదయము కొరకు కావలి వారు ఉదయం కొరకు ఏ విధంగానైతే కనిపెట్టుకుంటారో ఆ విధంగా దేవుని సన్నిధి కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తుల విషయంలో తప్పిపోయిన స్థితిలో నుండి వెతుకుతాడు, పిల్లలు రక్షిస్తాడు. తోలివేయబడిన స్థితిలో ఉంటున్న వారిని మరలా తోలుకొని వస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? గాయపడిన దానిని గాయపడిన దానిని కట్టుదును అంటున్నాడు. అంటే ఈ లోకములో మనకు గాయాలు కలుగుతాయి. ఆ గాయాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడట? అరే నా వలన నీ గాయాలు కలగలేదు కదా అని విడిచిపెట్టాడు పిల్ల. నా వలన నేను ఒకవేళ గాయం చేస్తే నేను కట్టాలి, కానీ ఎవరో చేసిన గాయానికి నేనెందుకు కట్టాలి అని దేవుడు అనుకోడు పిల్లరా. గాయపడిన దాని గాయాలను కట్టుతాడు ప్రభునందు ప్రియులరా. అందుకే మరి 147వ సంకీర్తనలో మరి దావీదు భక్తుడు కీర్తన రాస్తూ అక్కడ గుర్రముల నరు లందలి
బలమునానందించడు. గుర్రముల నరులందలి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల బలమునందు నరుల కాలిసత్వ యందు దేవుడు ఆనందించాడు, కానీ ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి యందు ఆనందించి దేవుడు వారికి కృపను నొసగి గాయపడిన ప్రతి గాయమును ఆయన కట్టుతడుపును. అందుకే అదే కీర్తనలో మరి ఇంకొక చరణంలో ఎలీషా భక్తుడు పాట రాస్తూ, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములనియు కట్టుచున్న వాడని. వారి గాయములనియు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వారి గాయములన్నీ కట్టుచున్న వాడని అట. గుండె చెదిరిన వారిని ఒట్టిగానే విడిచిపెట్టాడు. పిల్లరా, లోకములో యథార్థంగా బ్రతుకుతున్న వారి గుండెలు ఖచ్చితంగా చెదిరిపోతాయి. పిల్లరా, గాయాలు అవుతాయి. ఈ లోకము గాయపరుస్తుంది, సమాజము గాయపరుస్తుంది, కుటుంబము గాయపరుస్తుంది. దేవుని కొరకు ఎవరైతే జీవించాలని ఇష్టపడతారో వారందరి జీవితంలో తప్పకుండా హృదయం గాయపడుతుంది. పిల్లరా, గాయపడిన గుండెలను బాగు చేయడానికి దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. పిల్లరా, దేవుని కృప ప్రత్యక్షమై వారి గాయములన్నింటినీ కడుతుంది. పిల్లరా, హల్లెలూయా. అదేవిధంగా ఇంకేమన్నాడు? దయచేసి దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును అన్నాడు. దుర్బలముగా ఉండడం అంటే బలము లేని స్థితి, బలము సన్నగిలిన స్థితి భక్తుని జీవితంలో తప్పకుండా వస్తుంది. పిల్లరా, ఆ వచ్చిన స్థితిలో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడట? బలపరుతును అంటున్నాడు. బలపరుతును, నేను తప్పకుండా బలపరుస్తాను. మీకు తప్పకుండా మీరు బలహీన పడతారు. ప్రారంభంలో మనము దేవుని నమ్ముకున్నప్పుడు ఉన్న అంత అగ్ని ప్రతిరోజు అదే కంటిన్యూ కాదు. పిల్లలు కంటిన్యూ కాకుండా కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మండుతున్న వ్యక్తులమైన మనము కొన్నిసార్లు చల్లారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ చల్లారైన ప్రతి పరిస్థితిలో దేవుని కృప ప్రత్యక్షం అవుతుంది. దేవుని కృప ప్రత్యక్షమై ఆయన ఏం చేస్తుంది అంటే దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. పిల్లలు మనల్ని బలపరుస్తుంది. దేవుని కృప ప్రత్యక్షమై మనల్ని బలపరచకపోతే మనము దేవుణ్ణి నిత్యము వెంబడించే వారముగా ఉండలేము ప్రియులారా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నువ్వు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అంటే ఎవడు నిలవలేడని అర్థం. దేవుని కృప కింద బ్రతుకుతేనే తప్పకుండా అందరూ నిలవగలుగుతారని అర్థము ప్రియులారా. కాబట్టి దేవుని కృప కింద మనము బ్రతకాలి. దేవుని కృప కింద మనం బ్రతుకుతూ దేవుని కృప కొరకు నిరంతరము కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎలా కనిపెట్టుకోవాలి? ఆశతో కనిపెట్టుకోవాలి. మన ప్రాణమును ఆశ కొనాలి ప్రియులారా దేవుని కృప కొరకు. ప్రభునందు ప్రియులారా, దేవుని కృప కొరకు మనము ఆశపడితే దేవుని కృప ఎలాంటిదంటే జీవము కంటే ఉత్తమము అన్నాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృప మనల్ని బలపరుస్తుంది ప్రియులారా. అందుకే మరి ఇర్మియా ప్రవక్త చెబుతాడు విలాప వాక్యముల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే విలాప వాక్యములు దయచేసి 3వ అధ్యాయము 22వ వచనము చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము
నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది కనుక నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకు ఎంతైనా నమ్మదగిన వాడంటే ఆయన వాత్సల్యత నిరంతరము పుట్టుచున్నది కనుక, ఎడతెగక ఆయన వాత్సల్యత పుట్టుచున్నది కనుక, ఎడతెగక ఆయన వాత్సల్యము పుట్టుచున్నది కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు పిల్లరా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రభునందు పిల్లరా, మనము అనుదినముగా ఆయన వాత్సల్యం ఎందుకు పుట్టుచున్నదంటే అనుదినము ఏదో ఒక పరిస్థితిలో మనం తప్పిపోతామని ఆయనకు తెలుసు. అనుదినము ఏదో ఒక విషయంలో మనము బలహీన పడతామని ఆయనకు తెలుసు. ఏదో ఒక విషయంలో మనము దుర్బలులుగా మారిపోతామని ఆయనకు తెలుసు పిల్లరా. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక అనుదినము పుట్టుచున్నది. ఆయన వాత్సల్యము మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనము బలము పొందుకుంటాం. ఆయన వాత్సల్యము మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనము గాయపడిన గాయములన్నీ మానిపోతాయి పిల్లరా. గాయము చేయువాడు మాత్రమే కాదు యేసయ్య, గాయములను మాన్పువాడు కూడా. హల్లెలూయా. లోకం గాయం చేస్తుంది కానీ మాన్పదు. కుటుంబము గాయం చేస్తుంది కానీ మాన్పదు. సమాజం గాయం చేస్తుంది కానీ మాన్పదు. దేవుడు ఒక ఉద్దేశము కొరకు గాయం చేస్తాడు, ఆ గాయములను మాన్పుతాడు. అదేవిధంగా లోకంలో నీవు గాయపడ్డప్పుడు ఆ గాయములను మాన్పేది యేసుక్రీస్తు ప్రభువు వారే పిల్లరా. హల్లెలూయా. దేవుడే మాన్పుతాడు, యేసయ్యనే మాన్పుతాడు. మన గాయములన్నింటినీ మాన్పేవాడు ఆయనే. కాబట్టి ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఆయన వాత్సల్యము కొరకు నిరంతరము వేచి ఉండాలి. దావీదు భక్తుడు నిరంతరము దేవుని సన్నిధానములో మొరపెడుతూ ప్రతి సహాయమును దేవుని యొద్దనే పొందుకున్నాడు. అందరేమో బలవంతుల సహాయం కొరకు వేచి ఉన్నారు, ఎదురు చూశారు. కానీ దావీదు భక్తుడు అలా చూడలేడు. మనుషుల సహాయము వ్యర్థం అనుకున్నాడు. దేవుని వలన నేను శూర కార్యములను జరిగించుదును అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 108వ సంకీర్తనలోకి మీరు వచ్చినట్లయితే 108వ సంకీర్తన, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయన్ని. రాజుల మీద దృష్టి పెట్టలేదు, అధికారుల మీద దృష్టి పెట్టలేదు, దేవుని మీద దృష్టి పెట్టాడు. దేవుని మీదనే తన దృష్టిని కేంద్రీకరించాడు పిల్ల. కాబట్టి దేవుని నుండే సహాయం పొందుకున్నాడు. దేవుని నుండే సహాయం పొందుకుంటూ మరి 118వ సంకీర్తనలు కూడా చెబుతాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట కంటే అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. దేవుని నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేయదు. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామం బట్టి వారిని నేను నిర్మూలము చేయుదును. కందిరీగల వలె వారు నా మీద ముసిరి ఉన్నారు. ముందు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరు. చూడండి పిల్లలు, దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ప్రతి విషయంలో తనకు ఆనందము ఉంటున్న పరిస్థితిలో దేవుణ్ణి ఆశ్రయించాడు. బాధగా ఉంటున్న పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నాడు. దేవుణ్ణి తట్టు ఏ విధంగా చూస్తున్నాడంటే ఆశతో దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఏ విధంగానైతే సహాయం పొందుకున్నానో మీరు కూడా ఆ సహాయం పొందుకున్నాలంటే, ఆ సహాయం మీకు కలగాలి అంటే మీరు కూడా యెహోవా కొరకే ఆశతో కనిపెట్టుకున్నాడు అని చెబుతున్నాడు ఆ 7వ వచనములో. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎలా దొరుకుతుంది అంటే నా అనుభవంలో చెబుతున్నాను. దావీదు భక్తుడు చెప్పేది ఏంటంటే, నేను అనుభవించాను, నేను దేవుని కొరకు కనిపెట్టుకున్నాను కాబట్టి దేవుని యొద్ద నాకు కృప దొరికింది. నేను దేవుని కొరకు కనిపెట్టుకున్నాను కాబట్టి దేవుని యొద్ద క్షమాపణ దొరికింది. దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను కాబట్టి నా అపరాధముల నుండి దేవుడు నన్ను విడిపించాడు. దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను కాబట్టి నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను తప్పించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు తన జీవిత అనుభవంలో చెబుతున్నాడు. ఇంకా అక్కడ 131వ సంకీర్తనలో చివరి వచనంలో కూడా చెబుతాడు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు. దేవుని మీదనే ఆశ పెట్టుకున్నామంటే ఇంకొక దాని మీద ఆశ పెట్టుకునే ప్రమాదం ఉన్నదని అర్థం. యెహోవా మీదనే ఆశ పెట్టుకోమంటున్నాడంటే ఇతరుల వాటి మీద ఆశ పెట్టుకునే పరిస్థితులు వస్తాయని అర్థము ప్రియుల. దావీదు జీవితంలో వచ్చాయి. అందుకే వచ్చినప్పుడు ఏమంటున్నాడు, నేను రాజుల మీద ఆశ పెట్టుకోలేదని అంటున్నాడు. అంటే రాజుల మీద ఆశ పెట్టుకునే పరిస్థితులు అతని జీవితంలో వచ్చాయి. మనుషుల మీద ఆధారపడే పరిస్థితులు వచ్చినాయి. ప్రభునందు ప్రియులరా,
అలా వచ్చిన పరిస్థితులన్నింటిలో దావీదు భక్తుడు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు పిల్ల. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు గనక అన్ని విషయంలో దావీదు ఆశీర్వదింపబడ్డాడు పిల్లరా. 128వ సంకీర్తనలో మనం చూసినట్లయితే, దయచేసి 128వ సంకీర్తన ప్రభునందు ప్రియులారా 5వ వచనము చూడండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అన్నాడు. ఎవరు వీళ్ళు అంటే మొదటి వచనంలో చెబుతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకుంటూ, దేవుని ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుకుంటూ, దేవుని అందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారి జీవితంలో దేవుడు చేయలేని మేలంటూ ఏది ఉండదు పిల్ల. అన్ని మేలులు చేస్తాడు. కాబట్టి రక్షణ పొందిన మనమందరము మరి దావీదు భక్తుని వలె దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దావీదు అనుసరించిన విధంగా దేవుని అనుసరించుకోవాలి పిల్లరా. దావీదును గురించి లోకము సాక్ష్యం ఇవ్వలేదు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నా చిత్తానుసారమైన ఒక మనుషుని నేను కనుగొని ఉన్నాను. హల్లెలూయా. ఎటువంటి మనుషుడట? నా చిత్తానుసారమైన మనుషుడు. హల్లెలూయా. మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో చెబుతాడు, నేను నా చిత్తానుసారమైన మనుషుని ఒకని కనుగొని ఉన్నాను అన్నాడు. అంటే అక్కడ ఒకడే ఉన్నాడా? ఒకడే ఉన్నాడని అర్థం కాదు ప్రియులారా. అనేకులు ఉన్నారు, కానీ నా చిత్తానుసారమైన మనసు మాత్రం ఒకరిలో ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారు మరి లెక్కించదగిన స్థితిలోనే మరి కనబడుతూ ఉంటారు. ఆ లెక్కించదగిన స్థితిలో మన జీవితాలు ఉండాలంటే నిరంతరము దావీదు భక్తుడు ఏ విధంగానైతే దేవుని అనుసరించాడో ఆ విధంగా అనుసరించాలి. దేవుని చేత బాల్యము నుండి బోధింపబడ్డాడు. బాల్యము నుండి ప్రభునందు ప్రియులారా, మీరు చూడండి దయచేసి మరి 71వ సంకీర్తన 17వ వచనంలో చూసినట్లయితే, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు తెలుపుచూనే వచ్చితిని అన్నాడు. అంటే ఆశ్చర్య కార్యాలు తెలుపుచూ వస్తున్నాడంటే ఈ తెలియజేయబడిన విషయాలన్నీ ఎప్పుడు నేర్చుకుంటూ వచ్చాడట? బాల్యము నుండి బోధింపబడ్డాడు. హల్లెలూయా. ఎవరి చేత? దేవుని చేత ప్రియులారా. దేవుని చేత బోధింపబడడానికి దావీదు భక్తుడు కనిపెట్టుకున్నాడు. ప్రభువా నన్ను దర్శించండి, నా మొరను ఆలకించండి, నాకు సహాయమునకు త్వరగా రండి అని దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు. కాబట్టి దావీదు పొందుకున్నటువంటి జీవిత సాక్ష్యము మనము పొందుకున్నాలంటే ప్రభునందు ప్రియులారా, మనం చేయవలసిన మరి శ్రేష్టమైన కార్యం ఏంటంటే, రక్షణ పొందిన మనమందరము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. హల్లెలూయా. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము. చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఏం చేసుకున్నాలే? ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే అది ఎవరు చేసే పని? దేవుడు చేసే పనా? మనం చేసుకునే పని పిల్లలు. మనము దేవునితో నిబంధన చేసుకున్నాలి. ప్రభువా ఇక నుండి నా జీవితంలో అధికారం అంతా నీదే ఉండాలి. మన జీవిత దినములన్నింటిలో దేవుని అధికారంకు మనము లోబడాలంటే మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచును, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమన్నాడు. దేవుని అధికారము కింద ఎవరైతే బ్రతుకుతారో ప్రియులారా, వారు దేవునికి ఇష్టలుగా మారిపోతారు. దేవుని అధికారములకు ఎవరైతే లోబడరో వారు దేవునికి శత్రువులుగా మారిపోయే ప్రమాదం. రక్షణ పొందినవా అయినా కానీ దేవునికి శత్రువులుగానే జీవించే ప్రమాదం ఉంది ప్రియులారా. ఒకప్పుడు శత్రువుగా ఉన్నావు. శత్రువుగా ఉన్నప్పుడు దేవుడు నీ మీద దయగా ఉన్నాడు ప్రియులారా. దయగానే ఆయన నిన్ను తన కృపచేత రక్షించుకున్నాడు. రక్షింపబడిన నీవు చాలా జాగరూకత వహించాలి. అప్పటి వరకు నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. ఇప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా నీవు జీవించాలి. హల్లెలూయా. అప్పటి వరకు నీవు స్వనీతిని ఆధారం చేసుకున్నావు. తర్వాత నీవు స్వనీతి మీద ఆధారపడద్దు పిల్లలు. అంతకు ముందు, రక్షణకు ముందు నువ్వు అనీతి మీద బ్రతికావు, లోకనీతి మీద బ్రతికావు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవు స్వనీతి, నీ అనీతి అన్నీ నశించిపోవాలి. నీ స్వబుద్ధిని నశించిపోవాలి. దేవుని బుద్ధి మీద మన జీవితాలను కట్టుకోవాలి.
మరి యోబు భక్తుడు అంటాడు 23వ సంకీర్తనలో 23వ అధ్యాయం యోబు 23లోనికి రండి. 23 దయచేసి 10వ వచనము నుంచి చదివినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నేను ఇటు అటు తొలగక అనుసరించి తిని. ఆయన మార్గంలో నేను ఎలా అనుసరించాడట? ఇటు అటు తొలగకుండా అనుసరించాడు. ప్రభునందు ప్రియులారా, ఎటు కూడా మనం తొలగిపోవడానికి వీల్లేదు. తొలగిపోకుండా అలా ఎలా నడిచాడు, అనుసరించాడు దేవుని మార్గంలో అంటే ఆ 13వ వచనంలో చెబుతాడు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితి. తనకు ఒక అభిప్రాయం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యోబు ఏం జ్ఞానం లేక కాదు దేవుని అభిప్రాయాన్ని గౌరవించడానికి, అనుసరించడానికి. ఆయన జ్ఞానం ఉన్నది, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎలా నడుచుకోవాలి ఆయనకు తెలియదా? తెలుసు. అయినప్పటికీ ఈ మార్గం కంటే దేవుని మార్గములే ఉత్తమము అని అనుకున్నాడు. నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా దేవుని మాటలను ఆయన ఎక్కువగా తీసుకున్నాడు. నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అన్నాడు ఆయన నోటి మాటలను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుని నోటి మాటల కంటే మన స్వాభిప్రాయములకు ఎక్కువగా విలువనిచ్చే కాలములో మనం జీవనాన్ని సాగిస్తున్నాం. కాబట్టి విభిన్నమైన వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. యేసయ్య నమ్ముకున్నారు, కానీ యేసయ్య ప్రేమ కనబడట్లేదు. యేసయ్య నమ్ముకున్నారు, యేసయ్య మాట్లాడట్లేదు. యేసయ్య నమ్ముకున్నారు, కానీ యేసు యొక్క లక్షణాలు ఎవరిలో కూడా మరి కనబడట్లేదు. కారణం, చేరివ్వండి నాన్న. చైర్స్ ఉన్నాయా? మీరు ఇక్కడ రండి నాన్న. చిన్నపిల్లలు ముందుకు వచ్చేసి. ప్రభునందు ప్రియులారా, యేసయ్యను నమ్ముకుంటున్నారు, కానీ యేసయ్యను నేర్చుకోలేకపోతున్నారు ప్రియులారా. అంటే అనేకమైన విషయాలు యేసయ్యను గురించి వింటున్నారు, వినలేక కాదు, అనేకమైన విషయాలు వింటున్నారు, కానీ అనుసరించడంలో వెనుకబడిపోతూ ఉన్నారు ప్రియులారా. అనుసరించడంలో మరి ఆసక్తి చూపించలేకపోతూ ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనంలో చెబుతాడు, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా మీరు ఉపదేశింపబడిన వారైన ఎడలను మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు అన్నాడు. అంటే యేసును గురించి వింటే మనం నేర్చుకున్నట్లు కాదు, సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడితే నేర్చుకున్నట్లు కాదు ప్రియులారా. ఆయనలో ఉంటున్న స్వభావం మనలోనికి రావాలి, ఆయనలో ఉంటున్న లక్షణాలు మనలోనికి రావాలి. నీతి సూర్యుడైన దేవుని కాంతి పుంజాలుగా మనము ఈ లోకములో ప్రతిఫలిస్తూ ఉండాలి, ప్రతిబింబిస్తూ ఉండాలి. అలా ప్రతిబింబించకపోతే ప్రయోజనము లేదు ప్రియులారా. నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. దేవుని గొర్రెలమైన మనము ఆయన ఎలా ఎరగాలి? ఆయన ఎటువంటి వాడు ఎరగాలి? ఎలా? మన క్రియలతో ఎరగాలి ప్రియులారా. అందుకే పేతురు భక్తుడు ఏమంటాడు? ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడలా అంటాడు. మీరు ప్రభు దయాళుడని రుచి చూసి ఉంటే మీరు ఏం చేయాలన్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. ఇవన్నీ మానిన తర్వాత మనము పాలన అపేక్షించమంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, క్రొత్తగా జన్మించిన శిశువులముగా మనము తయారు కావాలి. రక్షణ జీవితం అంటే నిరంతరము నూతన పరచబడుతూ ఉండాలి. నూతన పరచబడాలంటే దేవుని కృపకు మనల్ని మనము అప్పగించుకున్నాలి. ఈరోజు నడిచి వచ్చిన యాత్ర నాది ఎలా ఉంది? గడిచిన జీవితం నాది ఎలా ఉంది? ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి బ్రతికినాను, ఇప్పుడు దేవునికి సమీపస్తున్నాను, ఇప్పుడు నా బ్రతికి ఎలా ఉంది అని తమ్మును తాము పరీక్షించుకోగలిగిన స్థితి ఎవరికైతే వస్తుందో వారు నిరంతరం నూతన పరచబడతారు పిల్లలు. రక్షణ జీవితం అంటే నేను నూతన పరచబడడం. హల్లెలూయా. అందుకే కొలస్సీ పత్రికలో ఏం చెబుతాడు పౌలు భక్తుడు? కొలస్సీ పత్రిక దయచేసి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి 9-10 వచనాల్లో చూసినట్లయితే, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మరి పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము
దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎటువంటి స్వభావం మనం ధరించుకున్నాము? నూతన పరచబడిన నవీన స్వభావం కాదు, నూతన పరచబడుచున్న నవీన స్వభావం అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న స్టేటస్కు రేపటికున్న స్టేటస్ కొంచెం ఇంకా నూతనంగా మనం దేవునికి అగుపడుతూ ఉండాలి. అరే ఇంకా ఇందులో పాత జీవితము ఉంది అని అనుకోనొద్దు దేవుడు. పాత తలంపులే ఉన్నాయని అనుకోవద్దు దేవుడు. పాత నడతలే వీళ్ళలో కనపడుతున్నాయని దేవుడు అనుకోవద్దు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత తప్పకుండా లోకానికి మనము చేంజ్ కనపడతాం. లోకానికి చేంజ్గా కనపడడం కాదు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధానానికి వస్తాం. ఇది లోకము చూస్తుంది, కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవుడు చూసేది ఏంటంటే రక్షణ పొందిన తర్వాత నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన తీరు ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు చూస్తాడు. అప్పుడు దేవునికి నూతనంగా కనబడాలి. హల్లెలూయా. నువ్వు భౌతికంగా మనుషుల దృష్టికి నూతనంగా ఎట్లయినా కనపడతావు. రక్షణ పొందిన తర్వాత మనము మరి అపవిత్రమైన కార్యాలు చేయలేం, అపవిత్రమైన పరిస్థితుల్లో మనం జీవించలేం. కానీ దేవుడు మాత్రం చూస్తాడు ఏంటంటే నీ హృదయం ఎలా ఉంది. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు 19వ కీర్తనలో చివరి వచనములు ఏమంటాడు తెలుసా? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటాడు. అంటే దావీదు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి, ఆశ ఏంటి అంటే నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారము కావాలి, నా హృదయ ఆలోచనలు, హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. అంటే దేవుని దృష్టికి అంగీకారమైన హృదయము మనలో ఉండాలంటే మన హృదయంలో ఎటువంటిది ధ్యానం చేస్తున్నాం అనేది కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడు పిల్లలు. హల్లెలూయా. దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు భౌతిక జీవితంలో సిగరెట్ మానేసినావు అనేది పెద్ద గొప్ప విషయం కాదు. లోకంలో కూడా చాలామంది అన్యులు సిగరెట్లు తాగరు, అవునా? లోకంలో యథార్థవంతులు ఎంతమంది లేరు? ప్రభునందు ప్రియులారా, యథార్థత కలిగి ఉండడము, నీతిని అనుసరించకపోవడము సాతాని యొక్క లక్షణం. యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థవంతులమై నీతిని అనుసరిస్తూ ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన స్టేటస్ను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి లోకంలో చాలామంది అందరు యథార్థులు లేరు, నేను ఒక్కనే యథార్థవంతునిగా బ్రతుకుతున్నాను అని అనుకోవద్దు పిలిపారు. అది చాలా పొరపాటు. లోకంలో కూడా నీతిగా బ్రతికేటోళ్ళు ఉన్నారు, లోకంలో కూడా చాలామంది యథార్థంగా బ్రతికేటోళ్ళు ఉన్నారు. వారు అన్యమును పూజిస్తున్నప్పటికీ ఆ పూజిస్తున్న మరి ఆ దేవుడు దేవత వారి యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారు చాలామంది 4 గంటలకి చల్లనీళ్ళతో స్నానాలు చేసి మరి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎంతో భయభక్తులు కలిగి మరి అబద్ధం ఆడకుండా ఇతరులను మోసం చేయకుండా బ్రతికే వాళ్ళు బయట కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు మనకు వ్యత్యాసము ఉండాలి పిల్లలు. వాళ్ళకంటే శ్రేష్ఠులముగా మనం కనబడాలి దేవుని దృష్టికి. ప్రభునందు ప్రియులారా, వాళ్ళకంటే గొప్పవారముగా మనం తీర్చబడాలి. అంటే మనం ఏం చేయాలంటే దావీదు భక్తుని వలె మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నదా లేదనేది నిరంతరము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. నా నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నాయనేది లేవనేది నిరంతరము పరీక్షించుకున్నాను. ప్రభునందు ప్రియులారా, మనము పొరపాటు చేసేది ఎక్కడంటే మన నోటి ద్వారానే. నాలుక మరి ఘోరమైన మరి వ్యాధి కలిగినది, హృదయము వ్యాధి గలది, నాలుక కూడా మరి అది నిరర్గలమైన మరి యాకోబు పత్రికలోనికి మనం వచ్చినట్లయితే యాకోబు పత్రిక దయచేసి మరి 3వ అధ్యాయము 4 5వ చదవండి అమ్మా. పాప ప్రపంచమై 5 కూడా చదవండి. అలాగునే నాలుక చిన్న అవయవమును అయినను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు.
మరి నాలుకను సాధు చేయడం ఎవరి వల్ల సాధ్యం కూడా కాలేదని చెబుతున్నాడు. దయచేసి చూడండి, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరద జాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే అన్నాడు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువేలు. నా సహోదరులారా, ఇలాగో ఉండకూడదు. ప్రభునందు పిల్ల, దేవుని నమ్ముకున్న మనకు ఒక ప్రత్యేకతను మనం సంతరించుకోవాల్సిన అవసరం ఉంటుంది పిల్ల. మన నాలుకను మనం సాధన చేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ప్రభునందు పిల్ల, దేవుని చిత్తమును జరిగించడానికి అవతల వాళ్ళు ఎలా నొచ్చుకున్నా ఆ మాటలు మాట్లాడడానికి నీకు ధైర్యం ఉండాలి. అవతల వాళ్ళు మరి పాపం చేస్తున్నా కానీ మరి కొంతమంది గద్దించరు. అలా చేసినారు కొరంతి సంఘస్థులు. మీరు ఇట్లుండియో ఇంత ఉప్పొంగుచున్నారంటాడు పౌలన్న. మీలో ఒకడు మీ తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడు అని చెబుతూ ఇంత ఘోరమైన పాపము అన్య జనులలో కూడా జరగదు అని చెబుతూ వారిని ఏ విధంగా గద్దిస్తాడో చూడండి. ఇట్లుండియో మీరు ఉప్పొంగుచున్నారు, ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ప్రభునందు ప్రియులారా, ఇంకా 6వ వచనము చూడండి. మీరు అతిశయించుట మంచిది కాదు. ఇట్లుండి కూడా ఏం చేస్తా ఉన్నారు? అతిశయిస్తున్నారు. ఈ అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును నన్ను పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నిష్కాపట్యము మనము ప్రదర్శించాలి ప్రియులారా. సత్యమును పులియని రొట్టెలతో మనము పండుగను ఆచరించాలంటున్నాడు. కాబట్టి పాతదైన పులిపిండిని యేసయ్యలోనికి రాకముందు మనలో ఉంటున్న అవలక్షణాలన్నింటినీ మనము కొట్టివేసుకున్నాలి, తీసేసుకున్నాలి ప్రియులారా. అప్పుడే మనము నూతన పరచబడతాం. నూతన పరచబడాలి అంటే ఆ పాత జీవితాన్ని పరిత్యజించాలి. హల్లెలూయా. పరిత్యజించి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనం ధరించుకున్నాం. నూతన పరచబడుచున్న నవీన స్వభావం ఎవరైతే ధరించుకుంటారో వారు తప్పకుండా దేవుని కృప కొరకు కనిపెడతారు. హల్లెలూయా. దేవుని కృప మీద ఆధారపడతారు. నీ కృప నాకు జీవము కంటే ఉత్తమమైనదని గ్రహిస్తారు. దాని కొరకు వేచి ఉంటారు పిల్లల, దాని కొరకు కనిపెడతారు. కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటాం. ఎప్పుడైతే మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటామో దేవుని కృప సకల ఐశ్వర్యములకు మించినది పిల్లరా. అక్కడ కీర్తనకారుడు చెబుతాడు. దయచేసి 136వ సంకీర్తన 1వ వచనంలో చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఎటువంటిదో మరి వివరిస్తూ అనేకమైన విషయాలు చెబుతాడు. యెహోవా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండునన్నాడు. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెబుతాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడంటాడు. ఆయన గొప్ప చేతులను నిర్మించిన వాడు అంటాడు. భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు అంటాడు. ఇలా అనేకమైన విధాలుగా దేవుని స్తుతిస్తూ ఆయన 15వ వచనంలోకి వచ్చేసరికి ఫరోను అతని సైన్యమును 14లో ఇశ్రాయేలును ఆ సముద్రం మధ్యలో దాటిపోజేసాను, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును అన్నాడు. ప్రభునందు పిల్ల, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ధన్యులుగా ఈ లోకంలో జీవిస్తారు. కాబట్టి ఆయన కృపను ఆశ్రయించినప్పుడు మనలో ఉంటున్న అవిధేయతలన్నీ తొలగిపోతాయి పిల్లలు. మనలో ఉంటున్న అవలక్షణాలన్నీ తొలగిపోతాయి. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ నడిచి వచ్చిన యాత్రలో మనము అనుసరించిన పద్ధతులలో మనం ఏ విషయాల్లో దేవునికి ఆయాసకరంగా నడిచాము, ఏ విషయాల్లో దేవునికి ఆయాసకరంగా బ్రతికాం, ఏ విషయాల్లో దేవునికి దుఃఖము కలిగించాం, అన్నింటి విషయాల్లో మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటూ, ప్రభువా నేను పొరపాటు చేశాను, అతిక్రమించాను, నేను నా మూర్ఖత్వమును అనుసరించి నేను నడుచుకున్నాను, నా మూర్ఖత వలన అనేకమైన గాయములు కలిగినాయి, అవి దుర్వాసన,
కలిగి స్రవించుచున్నాయి కనుక వాటన్నింటి నుండి నన్ను విడిపించండి, వాటన్నింటి నా నుండి తొలగించండి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు తప్పకుండా యేసయ్య అంటాడు, నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. లోకం మనల్ని ప్రభునందు ప్రియులారా ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు పట్టించుకున్నాడు. మనము ఎరగకుండినప్పటికీ ఆయన మనల్ని ఎరిగినాడు. కాబట్టి ఆయన మనల్ని పోషించేవాడు, రక్షించేవాడు, బలపరిచేవాడు, తోలుకొని వచ్చేవాడు, బలాభివృద్ధి కలుగజేసేవాడు, అన్ని విధాలుగా మనకు చాలిన దేవుడు పిల్లలు. హల్లెలూయా. అన్ని విధాలుగా మనము నమ్ముకోనదగిన సహాయకుడు. కాబట్టి ఆ సమయోచితమైన సహాయము కొరకు మనము దేవుని సన్నిధానంలో చేరుదాం, దేవుని కరుణాపీఠం ఆశ్రయిద్దాం, దేవుని కృప చేత మనం నింపబడదాం. మన దైనందిన జీవితంలో దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో దేవుని ప్రతిబింబాలుగా దేవుని సువాసనను విదజల్లే మరి వ్యక్తులనుగా ఈ లోకములో మనము ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం నడిచి వచ్చిన యాత్ర ఎలా ఉంది, మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఇక్కడ కూర్చోరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరము కూడా మౌనంగా ఉండొద్దు ప్రియులారా, అందరము ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. నీ తోలిపోయబడిన స్థితి కొరకై దేవుని కృప కొరకు కనిపెట్టుకున్న స్థితిలో నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నమ్మదగిన వాడుగా ప్రత్యక్షమవుతాడు. మనము నమ్మదగిన వారము కాము గాని ఆయన నమ్మదగిన వాడు ప్రియ. తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి యందు దేవుడు ఆనందిస్తానన్నాడు. తన కృప కొరకు మనం వేడుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులనుగా పవిత్రులనుగా చేయునని లేఖనము సెలవిస్తూ ఉంది. లేఖనము వాగ్దానము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ప్రియ. ఒప్పుకున్న ప్రతి పాపమును దేవుడు క్షమించినాడని నమ్ముదాం. ఒప్పుకున్న ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడని నమ్ముదాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునన్నాడు. ఎక్కడ దొరకని సంపూర్ణ విమోచన మనకు దేవునిలో దొరుకుతుంది. ఆయన మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు గాయపరచబడ్డాడు. ప్రభునందు ప్రియ, అపరాధముల నుండి పాపముల నుండి దేవుడు నన్ను విడిపించాడు, విమోచించాడు. ఒప్పుకున్న ప్రతి పాపము నుండి దేవుడు నన్ను తప్పించాడు, తన కృపచేత నన్ను అలంకరించాడు అని మనము విశ్వసిద్దాం ప్రియులారా. ఒప్పుకున్న ప్రతి పాపము నుండి దేవుడు నన్ను క్షమించినాడనే విశ్వాసంతో కృప కలిగిన దేవుడు అంతరిక్షము కంటే అధికమైన కృపను మన మీద కుమ్మరిస్తుంటుండగా రెండు చేతులు ఆకాశము వైపెత్తుకొని ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు. నన్ను దర్శించిన తండ్రి నీకు వందనాలు. నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. నాయనా ప్రభువా, నీ యొక్క నా తండ్రి నా ప్రభు కృపచేత నన్ను అలంకరించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అద్వితీయ సత్యదైవమ్మ నీకు వందనాలు, స్తోత్రములు. నాలో ఉంటున్న ప్రభు నా తండ్రి నీకు ఆయాసకరమైన స్థితిని అంతటిని నా నుండి తొలగించినందుకు నీకు వందనాలు. ఎవరము కూడా మౌనముగా ఉండొద్దు పిల్లరా, అందరము దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవుని స్తుతిద్దాము. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణము యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరవకమన్నాడు. మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారం, మన అపరాధములన్నింటిని క్షమించినాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. మన సంకటములన్నింటినీ కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. సమాధి నుండి మన ప్రాణములను విమోచించున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. నీ వాక్య కాంతిలో నా బ్రతుకును ప్రభువా తేటపరిచినందుకు నీకు వందనాలు. నా స్వభావం ఎలా ఉందో నా తండ్రి నాకు ఎరుకపరిచినందుకు నీకు వందనాలు. నాలో నీకు ఆయాసకరంగా ఉంటున్న ప్రతి పరిస్థితి నుండి ప్రభువా నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నాలో ఉంటున్న ప్రభు దుర్గంధమును తొలగించినందుకు నీకు వందనాలు. నీ పరిమళము చేత నన్ను నింపినందుకు నీకు వందనాలు. నీ సువాసన చేత నన్ను అలంకరించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు వందనాలు. నమ్ముకొనదగిన సహాయకుడా నీకు వందనాలు. అనుదినము నా కొరకు నూతనముగా వాత్సల్యమును పుట్టించుచున్న దైవము నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెలివేయనందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను హక్కున చేర్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను నాయన నీ కృపల చేత అలంకరించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప తండ్రి నీకు వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రములు. ప్రభువా నన్ను ప్రభు నా తండ్రి నీ స్వరూపంలోనికి మార్చడానికి ప్రభువా దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా నన్ను నీ కృపల చేత అలంకరించినందుకు నీకు వందనాలు. నీ కరుణను నా మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు. నీ క్షమాపణను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా ఓ తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా నన్ను ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా కలిగిన గాయములన్నింటినీ మానిపినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నీ గాయపడిన హస్తమును నా మీదకి చాపినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. కన్న తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా నీ యొక్క పరలోకపు మన్నా చేత నన్ను తృప్తిపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా ఓ గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా నన్ను ఆదరించినందుకు నీకు వందనాలు. నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. నాయనా నీకు స్తోత్రములు. ప్రభువా నీ కృపల చేత నన్ను అలంకరించినందుకు నీకు స్తోత్రములని చెబుదాము ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా ఓ గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నేను ఏ విధంగా జీవించాలో నాకు ఉపదేశించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా దావీదు లాంటి ప్రభు నా తండ్రి మనస్సును నాలో నా తండ్రి కలగజేయడానికి ప్రభువా నా తండ్రి నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. దావీదుకున్నటువంటి హృదయము నాలో కలగజేయడానికి ప్రభువా నన్ను దర్శించినందుకు నీకు వందనాలు అని చెబుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదుకున్న శత్రువులందరి నుండి దావీదును విడిపించినట్లుగా నన్ను విడిపించడానికి నా దగ్గరికి చేరిన కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా నాయనా నీకు వందనాలు. దావీదుకు ఇచ్చిన క్షేమమును నాకు ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. కన్న తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా హల్లెలూయా, 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 హల్లెలూయా. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళలయందునా. నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా. నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. ఎందరో నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగా.
ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగా ప్రభువాని వెలుగొందితి నా జీవం దాతవు నీవే ఆ ప్రభువాని హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువాని మోదే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములన్నిటినీ ప్రియముగా పరిహరించును కష్టములన్నిటినీ హల్లెలూయా స్తోత్రం 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 నీ కొరకే జీవింతును హల్లెలూయా స్తోత్రం నీ కొరకే జీవింతును నా జీవం దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును హల్లెలూయా స్తోత్రం అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా మందాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మందాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా నీవే చూచుకొనును చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన
నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే రాజులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవాని స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నిన్ను స్వస్థపరచును ఆరాధన నీకే హల్లెలూయా 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 నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించు సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా 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 యేసయ్యా నా మనస్సాక్షిని శుద్ధీకరించినందుకు నీకు వందనాలు ప్రతి ఘోర పాపము నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు నా కొరకు మన్నాను కురిపించిన తండ్రి నీకు వందనాలు నాయన నాలో ఉంటున్న ప్రభువా రోగములన్నింటినీ ప్రభువా మాన్పినందుకు నీకు వందనాలు నాకు స్వస్థత కలుగజేసినందుకు నీకు వందనాలు యెహోవా ఈరేగా నా తండ్రి నా దాహము తీర్చినందుకు నీకు వందనాలు యెహోవా రాఫాగా ప్రభువా
నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నిత్యము నిన్ను అనుసరించే వ్యక్తిగా నా తండ్రి, నిన్ను ప్రభువా నా తండ్రి కొనియాడే వ్యక్తిగా నా తండ్రి, నిన్ను ప్రభువా నా తండ్రి నిన్ను స్తుతించే వ్యక్తిగా నాకు సహాయము చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం. దావీదు జీవితములో ప్రభువా కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో, వెలివేతలలో, నిందలలో ప్రభువా, తృణీకారాలలో ఏ విధంగానైతే నీ కొరకు కనిపెట్టుకున్నాడు, ఏ విధంగానైతే నిన్ను ఆశ్రయించాడో, ఏ విధంగానైతే నీ కృపను పొందుకున్నాడో, అటువంటి ధన్యకరమైన జీవితంను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఏమి ఇవ్వగలను ప్రభువా? అయోగ్యుడను, అల్పుడను, తృణీకరింపబడిన వాడను నాయనా, నీకు వందనాలు. మట్టి పొరుగునైన నా కొరకు మీరు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను ప్రభు? నన్ను హక్కున చేర్చుకున్న తండ్రి, తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేని ప్రభు నా బ్రతుకున్న ప్రభు, నీ కృప చేత నా తండ్రి, నీ వాత్సల్యము చేత, నీ కృపా బాహుల్యత చేత, నీ వాత్సల్య బాహుల్యత చేత ప్రభువా, నీ కనికరము చొప్పున ప్రభువా నా మీద నా తండ్రి నాయన జాలిగొన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. నేనేమి చెల్లించలేనయ్యా, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ప్రభు. నీ విరిగి నలిగిన హృదయ స్తుతి ధూపార్చన నీ బంగారు పాదములకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.